సాధన దీక్షకు ఈరోజు ముందుగా నిలబడి బీసీలందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి జాగృతి పక్షాన మరియు బీసీలందరి పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామక్క. ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా శ్రీకారం చుట్టడానికి ముందుండి భరోసానిచ్చి నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఇలాంటి సందర్భంలో బీసీల సమస్యలు తీర్చడానికి, బీసీలను ఏకతాటి మీదకి తీసుకొస్తానికి, బీసీల హక్కుల సాధనకై ఎవరున్నారని ఎదురు చూస్తున్న తరుణంలో కవితక్క గారు నేనున్నా అని చెప్పేసి బీసీలకు భరోసా ఇచ్చి ఏకం చేసి ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి కవితక్క గారు. అలాగే ఈరోజు పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి దీక్ష చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులను, జాగృతి నాయకులను ఇక్కడికి ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం మాత్రమే ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం అనుసరించి ముఖ్యమంత్రి గారిని దీన్ని పాజిటివ్గా స్వీకరించి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెడితే చాలా సంతోషిస్తాం, గౌరవిస్తాం. లేకపోతే మాత్రం ఈ దీక్ష ఇక్కడితోటి ముగియకుండా గల్లీల వరకు పోతుంది, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోతుంది. పోవడానికి బీసీలందరూ ఏకమైనరు, మహిళలందరూ కూడా ఏకమై కవితక్క ఎప్పుడు పిలుపునిస్తుంది, ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఢిల్లీకి పోవాలని చెప్పేసి కూడా మా వాళ్ళు వెనక నుండి మాట్లాడుకుంటారు, కింద ఊర్లలో ఉన్న కూడా అంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు పూలే గారి చరిత్ర బయట తీయకుండా వాళ్ళే రెడ్డి సామాజిక వర్గం, రెడ్డిల రాజవెల్లి వాళ్ళ గురించి చెప్పారు తప్ప ఒక బహుజన బిడ్డలకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారిని గుర్తించాలి, వారిని కూడా గౌరవించాలన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. కొందరు అంటూ ఉన్నారు, మరి మీరు ఏం చేశారు, 10 సంవత్సరాలు మీ పరిపాలన ఉంది కదా, ఇప్పుడు అడుగుతుంది కవితక్క అంటే మీకు తెలియదురా నాయన, 10 సంవత్సరాలు సామరస్యంగా పెద్ద సార్ దగ్గర కూర్చొని మా కవితక్క చాలా పనులు చేయించింది. మీలాగా ధర్నాలు చేసే పరిస్థితికి మా ప్రభుత్వం తీసుకురాలేదు. మరి మీకు సోయలేదా అప్పుడు? మరి 10 సంవత్సరాలు మీ పార్టీని మీరు కాపాడుకోవడమే సరిపోయింది. మీ పార్టీలో అసలు కార్యకర్తలు లేకుండా అయిపోతారని మీరు చూసుకున్నారు. కానీ మరి ఈ రోజు మా కవితక్క తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మరి 10 సంవత్సరాలు మీరు ఎందుకు తీసుకురాబోలేదు అని చెప్పేసి మేము చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మేము ప్రశ్నించినాం. ఎందుకు అనంటే మరి మీకు ఆలోచన లేదా? పూలే గారి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచన లేదా? కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా విగ్రహాలు అసెంబ్లీలో ట్యాంకు బండిలో పెట్టించడం జరిగింది. ప్రముఖ వేత్తల గురించి ఆలోచించడం జరిగింది. కానీ ఇప్పుడుంటే ముఖ్యమంత్రి గారికి ఏంటిది, పైన ఢిల్లీ వాళ్ళైనా కుర్చీ ఎడ తీసుకుపోతారో, పక్కనున్న మంత్రులైన కుర్చీ ఎడగుతుకుంటారో, తను చెప్పినటువంటి స్క్రిప్ట్ చెప్పకపోతే భార్య ఇంట్లో అన్నం పెడతాదో పెట్టదో అన్న ఆలోచనతోటి ఆయన కుర్చీని కాపాడుకోవడం సరిపోతుంది. కానీ ఇలాంటి ప్రముఖ వేత్తల గురించి, జ్యోతిబాయి పూలే గురించి, బీసీల గురించి, వారి హక్కుల గురించి మాట్లాడేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి లేదు. ఇక రాక అవకాశం వచ్చింది. అసలు ఆయన అవకాశం వస్తుంది, సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఏదో గాలికి సీఎం అయిండు, అయినటువంటి పదవిని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచించడం సరిపోతుంది తప్ప బీసీల గురించి ఆలోచించదమా, పూలే గురించి ఆలోచించదామన్న ఆలోచన లేదు. ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన ఎట్లా ఆదాయాన్ని పెంచుకోవాలి, ఇంకా మళ్ళనైతే నేను ఉండలేను అని చెప్పేసి అనుకుంటుండు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీలాంటి చిల్లర లాంగ్వేజ్ మాకు రాదు. మా నాయకులు మాకు మంచి నాయకత్వాన్ని నేర్పించరు, మంచిగా మాట్లాడే విధానం నేర్పించరు. మేము ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే మీరు గౌరవంగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టి మీ గౌరవాన్ని దక్కించుకోండి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మీరు చేసింది గుర్తుంచుకునేది ప్రజలు ఏం లేదు. కనీసం పూలే విగ్రహం పెడతానన్నా దాని చూసినా పాపం రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికీ విగ్రహం పెట్టిరు అని చెప్పేసి మేము గుర్తుంచుకుంటాం. కాబట్టి కనీసం ఇలాంటి చిన్న మంచి పనులను వేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా మీరు నిన్నగాక మొన్న ఒక ముచ్చడి చెప్తారు, సన్నబియ్యం ఇచ్చినావు సన్నబియ్యం అన్నది నిన్న చెప్తాను. సన్నబియ్యం అన్నది ఒట్టి ముచ్చట, అది నిజమా కాదా, నిజంగానే సన్నబియ్యమా కాదని చెప్పి నేనే స్వయంగా ఉండి చూడాలని చెప్పేసి మొన్న సన్నబియ్యంతో నేనే అన్న వండిన. అది రైస్ కుక్కర్లో పెడితే మెత్తగా ఏంటంటే డైరెక్ట్ మనం వెనకటి నుంచి ఎట్లా ఉండదో ఎసరు పెట్టి అందులో బియ్యం వేసి గంజి పొడినా కూడా దొడ్డు బియ్యాన్ని మిల్లులో బట్టి ఏమవుతుంది, చూస్తానికి ఆకారం సన్నగా ఉన్నది తప్ప అన్నం మాత్రం దొడ్డుగానే అయింది. అన్నం దొడ్డుగానైంది, గంజి ఉన్నది. సన్నబియ్యం ముచ్చట కాదు. ఆయన ఎప్పుడేం సంచలు వేసుకోవాలా, సంచి చదువుకొని ఎప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడు నా కుర్చీ దిగిపోతుందా, నా సంచి ఎప్పుడు నిండుతుందా చూసుడే తప్ప సన్నబియ్యం పెట్టింది లేదు, ఇక్కడ సమాజానికి సేవ చేసింది లేదు, ఎవరిని ఉద్ధరించింది లేదు. ఒకటి
మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా కవితక్క గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.